రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు. ఎవడెవడి బాధ, ఎవడెవడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి. ఎన్ని రకాలుగా మాలాంటి కార్యకర్తలు, మాలాంటి పార్టీ కోసం పరితపించే నాయకులు ఊరికే సెల్ ఫోన్ తీసుకొని నోటికొచ్చిన టైప్ చేసి పెట్టడం అవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చినా పార్టీ కోసం. కడప బై ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేసాం, వీరపనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా. తిరుపతి బై ఎలక్షన్లో పనిచేసాం, ఆత్మకూరు బై ఎలక్షన్లో పనిచేసాం. అన్న పార్టీ పెట్టిన తర్వాత కోవూరు బై ఎలక్షన్ వస్తే కోవూరు బై ఎలక్షన్లో పనిచేసాం. ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం, పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసాం. సంతోషంగా పనిచేసిన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి మాది పార్టీ, మేము పనిచేయాలా, మన కోసం మనం పనిచేసుకోవాలని పనిచేసాం. కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితుల్లో, కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కార్ల్ మార్క్స్ సిద్ధాంతం, కమ్యూనిస్టు యోధుడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంది. ఈ మధ్య మార్పు సహజం, మార్పు అవసరం, మార్పు అనివార్యం. మాకు ఇప్పుడు అనివార్యమైంది. అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు, పార్టీ అంటే కన్నతల్లితో సమానం. పార్టీ వల్ల స్థాయికి వచ్చి, పార్టీ వల్ల 10 మందిలో గౌరవం, గుర్తింపు, హోదా కలిగిన సందర్భం. మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒకంత ఇబ్బంది. ఇన్ని సంవత్సరాలు ఎంతోమందితో పోరాటం చేశాను, ఎంతోమందితో అనేక రకాలు. ఈ రోజుకి నా మీద కేసు ఉంది, వ్యక్తిగత కేసు. కుమార్ పార్టీ మరి అంత మేము ఎప్పుడు మాతో ఉన్నోళ్ళందరం మేమందరం బాగుండాలని కోరుకున్నాడు. మనమంతా బాగుండాలని కోరుకుంటుంది. ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక మర్యాద. మేము మా రక్త మాంసాలని కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. మా లాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు. రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నలుపుకొని వేసుకొని వచ్చి ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు లాగా కాకుండా జెండా కట్టున్నాం, ఫ్లెక్సులు కట్టున్నాం, మైకులు కట్టున్నాం, జనాల్ని తరలించుకో ఉన్నాం, అరిచున్నాం, కేకలు పెట్టున్నాం. మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, షో చేసే వ్యక్తులను కాదు. మరి ఇది మా పరిస్థితి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని, తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతూ ప్రార్థించుకుంటాం. గతంలో నేను భగవంతులం కాదు, మానవ మాత్రం. తప్పు చేయకుండా ఉండలేదు. తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే, ఇంటెన్షనల్గా కాకపోయినా తప్పు చేసి ఉంటే అన్నిదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజే కూర్చోండి. ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలియపరిచే చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఫుల్ టైం పొలిటీషియన్స్. నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు. తెలిసిందల్లా ఇదే. ఉదయం 5ంటికి లేస్తే రాత్రి పడుకునేంత వరకు 10, 11 వరకు 11 తెలిసింది ఇదే. ఈ పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది అందులోనే మీకు అందరికీ తెలియజేస్తాం. దాదాపుగా అందరి కళ్ళు కూడా చామర్చి ఉన్నాయి. ఎంతో భారమైనటువంటి హృదయం ఉన్నారు. ఇంకెంతమంది మీతో నడిచే అవకాశం? అది నేను ఎలా చెప్పగలను? పని మేము చేసుకునేవాళ్ళే. మాకు పని పెడితే, మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరన్నా గ్రూప్ నాకు ఈ పని ఉందామా అంటే వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవుతున్నాడు. ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు. ఫోన్ పని చేసేవాళ్ళం, పని చేసినటువంటి వ్యక్తులు. రాజకీయాల్లో అనేకం ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. చాలామందిని చూసాం. పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్తాం. అంతకు మించి ఇప్పుడు ఈరోజైతే నా దగ్గర సమాధానం. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తాం. సార్ ముఖ్యంగా నెల్లూరు సిటీ సంబంధించి నెల్లూరు సిటీ అభ్యర్థి మీ అందరికీ తెలుసో లేదో, ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు. నేను తీసుకొచ్చి కార్పొరేటర్ చేస్తాను. చాలామందికి తెలియకపోవచ్చు. నేను చిన్ననాటి స్నేహితుడు, కలిసి తిరిగి కలిసి నాకేముంటుంది ఖలీల్ మీద? నన్ను మావ అంటాడు, నేను మావ అంటాను. పేరు పెట్టి కూడా పిలుచుకో. ఖలీల్ కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు. మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు. ఖలీల్కి తెలుసు. అవి బయట చెప్పే కాదు, 10 మందిలో చెప్పుకునే. నా అంతరాత్మకు తెలుసు, నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు. నేను ఖలీల్ కోసం పార్టీకి మారేంత మనస్తత్వం, అంత దిగజారిన మనస్తత్వం మాత్రం